వెల్ హలో దే, ఇట్స్ మీ ఆదిత్య అండ్ వెల్కమ్ టు అదీస్. అండ్ ఇదంతా కాదు, సింపుల్గా చెప్తా, కన్నప్ప మూవీ రివ్యూ. ఇప్పుడు ఫస్ట్ ఒకటి అడ్రస్ చేయాలి. కుబేరా సినిమా నేను చూసా. ఫస్ట్ షో కాదు కానీ ఫస్ట్ డే సెకండ్ షో చూసా సినిమా. కానీ రివ్యూ ఇద్దామని ఎప్పుడు కూర్చున్నా ఏదో పని 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 పడుతూనే ఉంది. సో నేను ఇవ్వలేకపోయా. అలా ఇద్దాం తర్వాత కన్నప్ప టైం వచ్చింది సడన్లీ. సో కన్నప్ప టైంకి కన్నప్ప కూడా చూశాను. ఇది కూడా అంత ఫస్ట్ డే సెకండ్ షో చూసాను ఏంటో. అదే కూర్చొని ఈ సినిమా కూడా రివ్యూ ఇద్దాం అనుకుంటే అలా పనులు వచ్చి ఇప్పుడు కూర్చొని టైం దొరికిందని రెండు చెప్పేస్తా. కుబేరా సినిమా నాకు బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ చాలా నచ్చింది, సెకండ్ హాఫ్ నచ్చింది. ఓవరాల్ 3.75 out of 5 కుబేరాకి నా రివ్యూ. ఫ్లాస్ ఉన్నాయి బట్ స్టిల్ ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. అండ్ నేను ఒక సినిమా చూసి వచ్చాను అనుకోండి, ఫస్ట్ థింగ్ నేను చేసేది ఒక పెన్, ఒక పేపర్ తీసుకుని మొత్తం పేపర్ అంతా ఫ్రంట్ బ్యాక్ సైడ్ సినిమాలో నాకు గుర్తొచ్చిన పాయింట్స్ అన్ని రాసుకుని చెప్పడం. సో ఎక్కడ రాసుకోవాలి నేను ఏం చెప్పాలో ఒక మంచి రివ్యూ రావడానికి. ఇప్పుడు ఆన్ యావరేజ్ ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఒక 50% వేసుకోండి, బ్యాక్ సైడ్ ఒక 50% వేసుకోండి. ఫ్రంట్ సైడ్ మొత్తం నిండిపోతే 50%, బ్యాక్ సైడ్ నిండిపోతే ఇంకో 50, 100. ఆన్ యావరేజ్ నేను ఒక రివ్యూకి ఇలా రాసుకుంటే ఫ్రంట్ సైడ్ మొత్తం నిండిపోద్ది, బ్యాక్ సైడ్ కొంచెం నిండుద్ది. సో ఆన్ యావరేజ్ 60-70% ఆఫ్ పేపర్ నిండిపోతుంది నాకు. ఈ రివ్యూకి నేను రాసుకుంటే 90% ఆఫ్ ద పేపర్ నిండిపోయింది. ఫ్రంట్లో 50, బ్యాక్లో 40. సో కొంచెం పెద్ద రివ్యూ అవ్వచ్చింది, ముందే చెప్తాను మీకు డిస్క్లైమర్. అంత స్టఫ్ ఉంది. దిస్ ఈజ్ నాట్ అ నార్మల్ వీడియో. కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఎంటర్టైనింగ్ అంటే నవ్వేసుకుంటారని చెప్పాను కానీ నార్మల్గా అయితే ఉండదు. ఇట్స్ నాట్ అ నార్మల్ రివ్యూ. ఇప్పుడు కన్నప్ప విషయానికి వద్దాం. స్టోరీ సింపుల్. భక్త కన్నప్ప ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ పురాణ స్టోరీ ఉంది. ఇప్పుడు ఆ పురాణం స్టోరీని ఫస్టే చెప్పారు, కొంచెం డ్రామాటిక్ పర్పస్ కోసం కొంచెం చేంజ్లు చేసాము, కొంచెం ఫిక్షనలైజ్ చేసాం సినిమాని అని. ఇప్పుడు సినిమా ఎలా ఉందని మీరు నన్ను అడిగితే, మీకు తెలుసు సినిమా ఎలా ఉందో, మీకు తెలిసినా నన్ను అడుగుతున్నారు కదా. సినిమా బాగాలేదండి, నాకైతే అస్సలు నచ్చలేదు సినిమా. ఎందుకు నచ్చలేదంటే ఇందాక చెప్పారు కదా, వాళ్ళు ఫస్ట్ డ్రామాటిక్ పర్పస్ కోసం కొన్ని చేంజెస్ చేశాము అని అవన్నీ చెప్పారని. వాళ్ళు చేసిన చేంజెస్ సినిమాని గబ్బు లేతాయన్నది నా ఫీలింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ఒక పాయింట్కి సో షిట్, ఇంకా ఒక పైల్ ఆఫ్ షిట్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు సినిమా స్టార్ట్ అయ్యాక సీన్లు పడుతూ ఉంటే ఆ షిట్ మీకు వాసన 2 to 3 kilometers ముందు నుంచే వస్తుంది. మీకు వాసనతో బాగాలేదు అని మీకు స్టార్ట్ అవుతుంది ఒక సీన్ తర్వాత ఒకటి, ఇంకో సీన్ తర్వాత. అలా ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఇంకా వెళ్ళిపోయింది, దూసుకు వెళ్తాను వెళ్ళిపోయింది. అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్? అలా వెళ్ళిపోయింది సినిమా ఫస్ట్ హాఫ్ ఇస్ సో బ్యాడ్. అంటే మాట్లాడదాం ఏం బాగాలేదని. ఫస్ట్లీ లవ్ స్టోరీ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం తిన్నడు మన కన్నప్ప పేరు తర్వాత వస్తుంది. తిన్నడుకి ఒక లవ్, లైక్ హీరోయిన్, ఆవిడ పేరు నెమలి. వాళ్ళిద్దరి మధ్యన బాహుబలిలో మనం ప్రభాస్ గారికి తమన్నా గారికి మధ్యన జరిగే ఒక కత్తి ఫైట్ సీన్ అదే యాజ్ ఇట్ ఈస్ పెట్టేశారు. అక్కడ కొంచెం మంచిగా ఉంటుంది గ్రాండియర్గా, ఇక్కడ కొంచెం షార్ట్ ఉంది. నెక్స్ట్ సీన్ లవ్, అంతే. ఇలా హీరోయిన్తో అక్కడ ఫైట్ అవుతుంది. అట్ దట్ అక్కడ వరకు హీరోయిన్ హేట్స్ తిన్నడు, నచ్చదు. నువ్వు తిట్టుకుంటారు, లైక్ జనరిక్ లవ్ స్టోరీలో ఉంటుంది. హీరోయిన్ ఫస్ట్ తిట్టుకుంటుంది, ఆ సీన్ అవుతుంది, కట్టుబడి నెక్స్ట్ సీన్లో నా తిన్నడు కోసం నేను ఎదురు చూస్తున్నా. అరే నీకు కనెక్ట్ ఎక్కడ అయ్యో, నువ్వు ఇందాక సీన్లోనే తిట్టుకున్నావు, నువ్వు నెక్స్ట్ సీన్కి వచ్చేసరికి ఆ తిన్నడు, ఐ లవ్ హిమ్, వాట్ అ వారియర్ అన్నట్టు వెళ్ళిపోతుంది. ఎలా నీ లవ్ ఎక్కడ పుట్టింది? నెక్స్ట్ మన కౌశల్ గారి యాక్టింగ్. సినిమాలో ఆయన ఉన్నారు బైదవే, ఆయన యాక్టింగ్, ఆయన ఒక యాక్సెంట్ ఉంటుంది, ఒక అమెరికన్ యాక్సెంట్. దాన్ని పట్టుకున్న యాక్సెంట్తో సెకండ్ సెంచరీ డైలాగ్ స్పష్టమైన తెలుగు చెప్తారు. తిన్నా, నువ్వు అటు వెళ్ళరా, నువ్వు ఇది పట్టుకో. వద్దు. సి అగైన్ కౌశల్ ఫ్యాన్స్ ప్లీజ్, మీరు నా మీద దాడికి రాకండి. బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ కౌశల్ ఆర్మీ. 2K వాక్ బెంగళూరు, మీరు సరిగ్గా అక్కడ ఫోటో చూసుకుంటే నేను ఉంటాను అందులో. ఆయన కాదు, శివబాలాజీ గారు కూడా ఉంటారు సినిమాలో. ఎందుకు ఉంటారంటే దట్స్ ఆల్, ఉంటారు అంతే. నాట్ జస్ట్ కౌశల్ గారు, చిన్న కన్నప్ప ఒక పిల్లాడు ఉంటాడు, తన యాక్సెంట్ అమ్మా, అరే ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా తిన్ని. కౌశల్ గారు కొడుక నాకు తెలియదు, ఇది మంచు గారు కొడుకు, ఐ డోంట్ నో. తనకు కూడా యాక్సెంట్ ఏంటో, తన డైలాగ్లు కూడా సరిగ్గా చెప్పారండి ఆ పిల్లాడు. ఎట్లా ఒక పిల్లాడు వదిలేయడం తప్ప ఏం చేయడం. అండ్ ఫస్ట్ హాఫ్లో ఒక 5 tribes చూపిస్తారు, ఇది మన కంగువ మాదిరి. వాళ్ళు ఏంటంటే ఒకళ్ళకొకళ్ళు పడదు. కానీ ఇప్పుడు ఒక విలన్ ఉంటాడు, ఒకడు వరస్ట్ క్యారెక్టరైజేషన్, ఊరికే అరుస్తూ ఉంటాడు కుక్క కరిచినట్టు. ఆ విలన్ ఇప్పుడు అటాక్ కోసం వస్తాడు అనమాట కన్నప్ప దాని మీద. సో ఇప్పుడు శరత్ కుమార్ గారు, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ తిన్నడు, ఆయన మొత్తం గ్రూప్స్ అందరినీ ఒకసారి గ్యాదర్ చేసి ఒకటేసారి జస్ట్ వన్స్, ప్లీజ్ మన మీకు ఇప్పుడు ఒక అటాక్ జరుగుతుంది, నాకు మీ అందరి హెల్ప్ కావాలంటే వాళ్ళందరూ వాళ్ళ పాత పగలు ఒకళ్ళకంటే ఒకళ్ళు పడదు, లైక్ ఫర్ సెంచరీస్ కాదు ఇయర్స్ నుంచి పడదని చూపిస్తారు. ఆయన ఒక్కసారి ప్లీజ్ ఇలా రండి, మాకు ఇలా అవుతుంది అంటే వాళ్ళు మేము వచ్చేస్తాము, కానీ ఇప్పుడు మనం 5 groups కలిసిపోయాం కాబట్టి మనకు లీడర్ కావాలి, ఎలక్షన్ జరగాలి ఇప్పుడు అంటే తిన్నడు గెలుస్తాడు.
అసలు ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు 5 people? పడదని ఎందుకు చెప్పారు? కట్టపన్న ఒక్కసారి అడిగితే అందరూ ఓకే వావ్ అని ఒప్పేసుకున్నారు. వాట్ రైటింగ్ మ్యాన్, పీక్ అబ్సల్యూట్ సినిమా. ఇందా విలన్స్ గురించి చెప్పా కదా, ఎంట్రీ సీన్లోనే ఊరికే తిను విలన్ అని చూపించడానికి అక్కడ అరుస్తూ ఉంటారు. అండ్ అక్కడ ఎంట్రీ సీన్లోనే ఒక విలన్ది తను అక్కడ అందరినీ చంపేసి ఒక పైల్ చేస్తారు ఖైదీ నెంబర్ 150లా. అదంతా అక్కడ బ్లర్ చేసేస్తారు, చూపిరు అసలు ఆ బ్లడ్ అదంతా బ్లర్ చేసి బ్లర్ మీద ఈ మనిషి ఎక్కుతూ ఉంటాడు. ఆ బ్లర్ ఏంటో అసలు ఆ సీజ్. ఓకే, ఇప్పుడు విలన్ వచ్చాడు కదా, విలన్స్తో ఫైటింగ్ చేస్తున్నప్పుడు సినిమాలో కొన్ని జంపింగ్ సీన్స్ ఉంటాయి. జంపింగ్ అంటే గుర్తొచ్చు మన మంచు విష్ణు గారి ఎంట్రీ సీన్ ఏంటో తెలుసా మీకు? అసలు ఒక ఈకలు ఒక పిల్లనో ఎవరో ఒక బేబీని ఇలా ఎత్తుకుపోతే మన కౌశల్ గారు ఫస్ట్ అటాక్ చేస్తారు. సారీ, శరత్ కుమార్ గారు చేస్తారు, అదే కౌశల్ గారు చేస్తారు. అదే తిన్నా అని ఆయన పిలుస్తారు. అదే ఫస్ట్ ఒక ఫిస్ట్ వేసుకుని మంచు విష్ణు గారు పరిగెడుతూ వెళ్తారు. ఫస్ట్లీ మిస్టర్ మంచు విష్ణు గారు, మీరు ఇలా ఒక ఫిస్ట్ వేసుకొని పరిగెడితే స్లోగా పరిగెడతారు, ఫిస్ట్ వదిలేసి పరిగెత్తండి కొంచెం ఫాస్ట్గా పరిగెడతారు. ఇలా ఫిస్ట్ వేసుకొని పరిగెడితే ఆ ఈగల్ మీకు మీ లైఫ్లో ఎప్పుడు దొరకదు. సర్లేని తర్వాత గుర్రం ఎక్కుతారు కదా, ఒక గుర్రం ఆయన్ని దాటేస్తుంది. ఓ షిట్ ఇక్కడ గుర్రం ఉందా, నా గుర్రం ఎక్కుతారు. గుర్రం ఎక్కి ఒక బాణం వేసుకుని ఆ ఈగల్ని వేస్తే ఈగల్ తగులుతుంది, ఆ బేబీ కింద పడిపోతుంది. మన హార్స్ నుంచి దూకి మరీ ఆ బేబీని సేవ్ చేస్తారు. ఇదే కాదు, సినిమాలో ఏ ఫైటింగ్ సీన్ తీసుకోండి, ప్రతోడు అసలు ఒక తాడు కట్టి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఏంటి ఫైటింగ్ చేస్తుంటే నార్మల్గా ఎవరు ఫైటింగ్ చేయరు. దూకితే ఆకాశంలోకి వెళ్ళిపోయి ఒక సూపర్ హీరో సినిమా మాదిరి ఉంటాయి ఆ జంపింగ్ ఫైట్స్ కొన్ని, అస్సలు బాగుంటాయి. అండ్ ద మూవీ స్టార్ట్స్ ఆఫ్ విత్ అ బలి సీన్. బలి సీన్ ఏంటంటే ఆ ఊరికి ఒక ఆవిడ ఉంటారు. ఆవిడ ఎప్పుడు చూసినా పిచ్చెక్కినట్టు దెయ్యం ఎక్కినట్టు ఊరికి కదిలిపోతూ డైలాగులు అన్నీ చెప్తూ ఉంటారు. ఆవిడ దృష్టిలో ఇప్పుడు బలిస్తే ఊరుకున్న బ్యాడ్ ఓమెన్ ఆర్ వాట్ ఎవర్ పోతుంది. అది మన తిన్నడుకి నచ్చదు. తిన్నడు ఒక్కడికే బలి కాన్సెప్ట్ నచ్చదు. మిగతా వాళ్ళందరూ బ్రెయిన్లెస్ పీపుల్ అక్కడ. వాళ్ళందరూ ఓ వా బలిస్తే మన ప్రాబ్లమ్స్ పోతాయి అనుకుంటారు. తిన్నడు దీనివల్ల దేవుడి మీద నమ్మకం ఉంటుంది అనమాట. అండ్ మన పిల్ల మంచు విష్ణు గారు ఎవరికైతే బుర్రపాడు యాక్సిడెంట్ ఉంటుందో ఆయన ఒక రాయి ఇచ్చుకున్న ఆవిడని కొడతారు. దానికన్నా ముందు ఒక నిమ్మకాయ వేసి నిమ్మకాయ ఎవరికైతే తగులుతుందో వాళ్ళు బేసిక్గా చచ్చిపోతారు. అమ్మవారు వాళ్ళని బలికి చూస్ చేశారట. అక్కడ కొంతమంది మనుషులు ఉంటారు, పిల్లలు ఎక్కడో మూలు ఉంటారు. ఆవిడ కావాలని ఏం చేసి నిమ్మకాయ తీసుకుని ఆ పిల్లడి మీద విసురుతారు. అలా జరగదు, కానీ అది అలానే ఉంటుంది. మన మంచు విష్ణు గారేమో రాయి తీసుకుని ఆవిడని విసురుతారు. కట్టపన్న 25 years లేటర్ ఆ రాయి బేసిక్లీ ఏంటంటే వెళ్ళి ఇలా బుగ్గ గీసుకుపోతుంది. 25 years లేటర్ చూస్తే ఆ బుగ్గ బేసిక్లీ ఎండిపోయిన స్కార్స్ కనిపిస్తాయి ఇక్కడ. అరే 25 yearsలో మీకు హీల్ కాదా బుగ్గ? జస్ట్ ఒక రాయిలో. మిగతా వాళ్ళు మన కౌశల్ గారు వీళ్ళందరికీ పెద్ద పెద్ద మొహంతా బ్లడ్ వస్తుంది. నెక్స్ట్ లో చూసరికి దే ఆర్ నార్మల్. ఈవిడికి జస్ట్ ఒక రాయిలా గీసుకుంటే 25 years పాటు ఇలా స్కార్ ఉండిపోతుంది. పీక్ రైటింగ్. సో ఇప్పుడు మళ్ళీ పెద్ద అయ్యాక మన కౌశల్ గారిని బలిస్తారు, ఇవ్వబోతారు. యాక్చువల్లీ అక్కడ ఇంకొక జంపింగ్ సీన్ ఒకటి ఉంటుంది. ఇవ్వబోతుంటే మంచు విష్ణు గారు అక్కడ మెట్లు ఎక్కి వెళ్ళాలి. సో మెట్లు నార్మల్గా ఎక్కచ్చు, అక్కడ జస్ట్ ఒక 6 మెట్లు ఉంటాయి. అది ఎక్కడానికి కూడా బతికించి డైరెక్ట్ ఇలా జంప్ చేస్తూ ఆ 6 మెట్ల పైనుంచి వెళ్ళాలా ల్యాండ్ అవుతారు. చెప్పిన అది జంపింగ్ ఫ్యాంటసీ ఏంటో సినిమాలో నాకు అస్సలు అర్థం కాదు. ఇంకా అరే 6 మెట్లు సార్ ఎక్కుకుని వెళ్ళిపోయినా మీరు ఆపేయచ్చు, లేదు దూకి మరీ వెళ్ళాలి. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉంటాయి ఈ సినిమాలో. ఇంకో సీన్ ఉంటుంది, హీరో హీరోయిన్ బేసిక్లీ స్టార్ట్ లైకింగ్ ఈచ్ అదర్. దాని తర్వాత ఇంకోటి వస్తాడు, వాళ్ళ అమ్మ కూతురికి తెలియకుండా తినకి మ్యారేజ్ ఫిక్స్ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఊర్లో ఇలా ఒక రూల్ రాస్తారట, వాళ్ళు 2 మనుషులు ఒకే అమ్మాయిని ప్రేమిస్తే వాళ్ళిద్దరు కొట్టుకోవాలట. రింగ్లోకి కైండ్ ఆఫ్ దిగి వాళ్ళు దే షుడ్ స్టార్ట్ ఫైటింగ్ అనమాట. గెలిచినోడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. దానికి ముందే మంచు విష్ణు గారు డైలాగులు చెప్తారు, ఆ అమ్మాయికి తెలియకుండా, ఆ అమ్మాయి మనసుని అర్థం చేసుకోకుండా, వాట్ ఇస్ దిస్, ఆ అమ్మాయికి తెలియాలి, ఆ అమ్మాయినితో మీరు మాట్లాడి ఆ అమ్మాయికి ఓకే అయితేనే పెళ్లి చేయాలి. ఇప్పుడు ఈ ఫైటింగ్లో నువ్వు చచ్చిపోయావు అనుకో, వాళ్ళ రూల్స్ ప్రకారం ఆ అబ్బాయి కదా ఇప్పుడు పెళ్లి చేసుకోవాల్సింది, నీ ఆపోజిట్ ఎవరైతే ఉన్నారో. ఇప్పుడు ఏమైంది అసలు, ఏం రూల్స్ ఇవి? 2 ఫైటింగ్ చేయాలట, గెలిచినోడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారట. స్క్రూ హర్, ఆ అమ్మాయి ఒపీనియన్ ఏంటి, ఆ అమ్మాయికి ఎవరు కావాలి అదంతా వద్దు. రూల్స్ ఆర్ రూల్స్. ఇలాంటి రూల్స్ రాశారు మీరు ఆ ఊర్లో, అందుకే ఆ బలి ఇస్తే కూడా మీరు ఓకే అనుకుంటున్నారు. ఆల్సో శరత్ కుమార్ గారు సినిమాలో ఒకసారి మంచు విష్ణు గారికి చెప్తారు, నేను ఎప్పుడు నువ్వు దేవుడిని నమ్మలేదు, కానీ దేవుడు ఉన్నారని నేను నమ్ముతా, కానీ నేను నీ మీద ఎప్పుడు అది రుద్దలేదు, ఐ రెస్పెక్టెడ్ యువర్ ఒపీనియన్ అని చెప్తారు. ఇప్పుడు ఈ సీన్ తర్వాత అసలు వీడు ఎలా కింగ్ అవుతాడు, వీడు మన ఆచారాలు మన దేవుడిని అసలు నమ్మలేదు, అసలు తిని ఎలా కింగ్ చేస్తాం మనము, నువ్వు పో అసలు ఇక్కడి నుంచే గెట్ అవుట్ అని చెప్తారు. అరే ఏం హిపోక్రసీ రా ఇది, ఏం రైటింగ్ రా, ఇందాక కాదు కానీ మీరు సీన్ రాశారు నేను రుద్దలేదని, ఇప్పుడు కూర్చుని నేను దాని మీద కూర్చొని ఏడుస్తున్నారు ఎందుకు నిన్న ఎలా కింగ్ చేస్తారని. అండ్ ఇంకా మీ అందరికీ తెలిసింది CG, VFX ఆఫ్ కోర్స్.
గ్రీన్ స్క్రీన్, లైటింగ్, అమ్మ కలర్ గ్రేడింగ్ కూడా సినిమాలో ఎంత దారుణంగా ఉంటుందంటే, ఇప్పుడు సీజీఐ అక్కడ సీజీఐ ఆల్రెడీ దారుణంగా ఉంది సినిమాలో, అందరికీ తెలిసిందే. టీజర్ చూసాక ట్రైలర్లో కొంచెం పర్లేదు అనిపించింది, కానీ టీజర్లో ఉన్నట్టే ఉంది సినిమాలో. ఇక్కడ కూడా గ్రీన్ స్క్రీన్ వాడకం ఎంత అసహ్యంగా ఉంటుందంటే సినిమాలో, అది ఏం వాడకము క్లియర్గా తెలిసిపోతుంది. అది దీనికి 200-300 crores పెట్టారు మీరు. ఇప్పుడు వెనకాలంతా తెలిసిపోతుంది గ్రీన్ స్క్రీన్ ఎంత అసహ్యంగా ఉంటుందంటే. స్టంట్స్ కూడా సినిమాలో ఫైట్ కొరియోగ్రఫీ కూడా ఎంత అసహ్యంగా ఉంటుందో. ఇప్పుడు ఒక షార్ట్ ఉంటుంది, మంచు విష్ణు గారు ఒకళ్ళ మీద ఎక్కి ఇలా గుద్దాలన్నమాట. ఈ గుద్దుతున్నప్పుడు మంచు విష్ణు గారు ఏమో ఫుల్ ఫాస్ట్గా గుద్దుతారు, ఆ మనిషికి తగలడం మాత్రం స్లోగా తగులుతుంది. ఇది స్లో మోడ్ చేయలేదు వాళ్ళు, లిటరల్లీ జస్ట్ ఇలా మెత్తగా కొడతారని. ఇలాంటి స్టంట్స్ మళ్ళీ. అండ్ సినిమా మొత్తం కూడా ఏదో గార్డెన్లో తీసినట్టు ఉంటుంది. న్యూజిలాండ్ వెళ్ళారు, మంచి గడ్డంతా ఉంటుంది. ఇప్పుడు మొత్తం సినిమా నాకు తెలిసి ఒకే లొకేషన్లో షూట్ చేశారు. సినిమా అంతా ఒకే గడ్డు ఉంటుంది. అండ్ సినిమాలో బేసిక్లీ వాయులింగం ఉంటుంది అన్నమాట. అదొక సెక్యూర్ ప్లేస్లో దాచారు. అది ఎక్కడుంది ఎవ్వరికి తెలీదు. ఓన్లీ మోహన్ బాబు గారు వెళ్ళి దాన్ని యాక్సెస్ చేయొచ్చు అంటారు. అది ఎక్కడుందంటే ఏదో రోడ్ గడ్డి మధ్యలో ఒక గార్డెన్ మధ్యలో దాన్ని పాచినట్టు ఉంటుంది. అది దానికి పెద్ద సెక్యూర్, దాన్ని ఎవరు వెతకలేరు. ఎట్లా అది ఒకే లొకేషన్, సినిమా మొత్తం ఒకే గడ్డిలో తీసినట్టు ఉంటుంది. ఇక్కడ సెట్ వేసి ఈ సెట్ అయ్యాక ఈ సెట్ పక్కన పెట్టి మళ్ళీ ఈ వాయులింగాన్ని తీసి అదే లొకేషన్లో తీసినట్టు ఉంటుంది మొత్తం సినిమా అంతా. ఇప్పుడు మీకు సీన్స్ చెప్తున్నాను, సీన్స్ బాగాలేవు సినిమాలో అంటే కాదు. సినిమాలో సీజీఐ బాగాలేదు, గ్రీన్ స్క్రీన్ బాగాలేదు, లైటింగ్ అయితే అసహ్యంగా ఉంది, కలర్ గ్రేడింగ్ బాగాలేదు. అండ్ బేసిక్లీ అన్ఇంట్రెస్టింగ్ విలన్స్, అన్ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్. ఇప్పుడు సినిమాని తీసుకెళ్లేదే క్యారెక్టర్స్ లేదా స్టోరీ. ఇక్కడ బోల్డ్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఎవ్వరు ఇంట్రెస్టింగ్గా ఉండరు. బ్రహ్మానందం గారు, సప్తగిరి గారు ఎందుకు ఉన్నారో వాళ్ళకే తెలియాలి. నో వన్ ఇస్ యాక్చువల్లీ టేకెన్ సీరియస్లీ. నేనైతే ఎవరిని సీరియస్గా తీసుకోలేదు. డైలాగ్స్ ఒరే ఒక డైలాగ్ ఉంటుంది, నెమలి హీరోయిన్ పేరు చెప్పాను కదా, ఒక విలన్ వచ్చి నెమలి నిన్ను నమిలేస్తా అంటాడు. ఒక్క డైలాగ్ బాగాలేదు, అస్సలు ఎంగేజింగ్గా లేదండి సినిమా. ఎడిటింగ్ అసలు ఒక సీన్కి ఇంకో సీన్, బేసికలీ ఇప్పుడు ఒక సీన్ నుంచి ఇంకో సీన్ ఫైట్ జరుగుతుంది అనుకో, ఫట్ మరి ఇక్కడ అవెంజర్స్ మాది అసెంబుల్ సీన్ ఉంటుంది అక్కడ. సో ఇప్పుడు ఇంతమందిని ఫైట్ చేయడం చూపించాలి కదా, ఓకే వీళ్ళ ఫైట్ కట్టుబడి, వీళ్ళ ఫైట్ అలా అబ్రప్ట్గా కట్ అవుతుంది. ఐ వుడ్ ఆల్సో బ్లేమ్ ది సినిమాటోగ్రఫీ కూడా బాగాలేదు సినిమాలో. సీన్స్ని ఫస్ట్లీ చాలా షేకీ చూపించారు, అది ఇంటెన్సిటీ అనాలనుకున్నారేమో కానీ నాకైతే అస్సలు నచ్చలేదు. అది సీన్స్ పిచ్చ షేకీ ఉంటాయి. అండ్ వీళ్ళందరూ ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు కదా, ఒకేసారి చూపించేద్దాం, ఓకే తిన్ ఫైటింగ్ చేశాడు, నెక్స్ట్ తిన్ ఫైటింగ్ చేశాడు, వన్ షాట్ అందరినీ చూపించాలనుకుని గబ్బు లేపారు సినిమాలు. సినిమాటోగ్రఫీ టెక్నికలీ కూడా బాగాలేదు సినిమా. ఇంకా రైటింగ్ డైరెక్షన్ అంటారా, చెప్పారు కదా, ఫస్ట్ హాఫ్ ఇస్ వెరీ బ్యాడ్, సెకండ్ హాఫ్ ఓకే. ఇప్పుడు గుడ్ సెక్షన్లోకి వెళ్దాం. మా అమ్మ చాలా పెద్ద రివ్యూ అయిపోయింది. సినిమాలో ఏమన్నా బాగున్నాయి అంటే ఫస్ట్ మ్యూజిక్. సాంగ్స్లో 2 పాటలు చాలా బాగున్నాయి, ఒక పాట బాగుంది, బీజిఎం బాగుంది. ప్రభాస్ గారి క్యామియో ఒక 15 minutes సీక్వెన్స్, ప్రభాస్ గారి క్యామియో చాలా బాగుంది. మోహన్ లాల్ గారి క్యామియో బాగుంది లాస్ట్ 15 minutes. ఇప్పుడు ప్రభాస్ గారి క్యామియో లాస్ట్ 15 minutes మొత్తం కలిపితే ఈ 3 hours మూవీలో 30 minutes సినిమానే బాగుంది, మిగతా 2 hours 30 minutes బాగాలేదు. పర్ఫార్మెన్సెస్ మంచు విష్ణు గారు సినిమా లాస్ట్ వరకు ఓకే అన్నట్టు చేశారు, కానీ ఆ లాస్ట్ 15 minutesలో పర్లేదు, బాగానే చేశారు, యాక్టింగ్ ఇవ్వచ్చు, బాగానే చేశారు. మిగతా వాళ్ళందరూ పెద్ద గుర్తుపెట్టుకునేటట్టు కూడా ఏం చేయలేదు. ఇప్పుడు సినిమా ఫస్ట్ హాఫ్ వెరీ బ్యాడ్ అన్నా కదా, ఫస్ట్ హాఫ్ ఏమీ ఉండదండి, లిటరలీ నథింగ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్. సింపుల్గా 30-35 minutesలో చెప్పేసి మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఫ్లఫ్ పెట్టి అనవసరమైన సీన్ పెట్టి 30-35 minutesలో అవ్వగొట్టే ఫస్ట్ హాఫ్ని 1 hour 30 minutes వరకు లాగారు. అలా ఉంటుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది, ప్రభాస్ గారు వచ్చినప్పటి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. మిగతా 1 hour 30 minutes ఏం చేశారంటే నథింగ్. 30-35 minutesలో అవ్వగొట్టేది గంట సేపు లాగారు ఇంకా సినిమాలో. అసలు 3 hours రన్ టైం ఈ సినిమాకి టూ మచ్, అది అనవసరం. అక్కడ స్టఫ్ లేదంత, మీరు ఫ్లఫ్ పెట్టి సినిమాలో స్టఫ్ ఉందనుకుంటున్నారు. ఓవరాల్ ఇది రివ్యూ. నాకైతే సినిమా అస్సలు నచ్చుతాను, నోరు కూడా తిరగట్లేదు సినిమా చూసాక. నా రేటింగ్ అయితే 1.75 out of 5 సినిమాకి. కుబేరా 3.75, ఇది 1.75. మీకు అర్థం అవ్వాలి డిఫరెన్స్. సో ఓవరాల్ వెరీ బ్యాడ్ మూవీ. ఓకే మరి నేను అనుకున్నంత హారిబుల్ సినిమా ఏం కాదు, బట్ స్టిల్ ఇట్స్ అ వెరీ బ్యాడ్ మూవీ. బాలా అక్కడ క్వాలిటీ సినిమాలో వాళ్ళు ఏదైతే చూపించారో బాలా. సినిమా రన్ టైం కాబట్టి సినిమాలో ఉన్న క్వాంటిటీ ఎక్కువ ఉంది, క్వాలిటీ మాత్రం అసహ్యంగా ఉంది. సో ఓవరాల్ నా రివ్యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో రివ్యూతో మేము ముందు ఉంటా. తమ్ముడు సినిమా వస్తుంది నెక్స్ట్, ఆ రివ్యూ. ఆ రివ్యూతో మేము ముందు ఉంటా. అంటిల్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.